నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. సాయి పల్లవి అభిమానులకు మరోసారి సోషల్ మీడియాలో ఊహించని పరిస్థితి ఎదురైంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ పార్ట్ 1 సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తూ ఉండగా ఇటీవల విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు, టీజర్లో ఆమె లుక్స్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు సీత పాత్రకు సాయి పల్లవి పూర్తిగా సరిపోలేదని, ఆమె రూపంలో దైవత్వం, రాజసం కనిపించడం లేదంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరికొందరు ఆమె పాత ఫోటోలు, వీడియోలు బయటకు తీసుకువచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై సాయి పల్లవి అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సినిమా విడుదల కాకముందే కేవలం పోస్టర్లు లేదా కొన్ని సెకండ్ల విజువల్స్ చూసి పాత్రపై తీర్పు చెప్పడం సరికాదని, పూర్తి సినిమా చూసిన తర్వాతే నటన గురించి మాట్లాడాలని సూచిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాత్రలో తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని, సీత లాంటి భావోద్వేగాలతో కూడిన పాత్రకు ఆమెనే సరైన ఎంపిక అని అభిమానులు చెబుతున్నారు. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే అరుదైన నటిగా ఆమెకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, అందుకే చిత్ర బృందం కూడా ఆమెను ఎంపిక చేసిందని పేర్కొంటున్నారు. మరోవైపు సినీ విశ్లేషకులు కూడా రామాయణం వంటి ఇతిహాస చిత్రాల్లో ప్రతి పాత్రపై భారీ అంచనాలు ఉండడం సహజమేనని, గతంలో రాముడిగా నటిస్తున్న రణ్వీర్ కపూర్, రావణుడి పాత్రలో నటిస్తున్న యష్లపై కూడా విమర్శలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత చాలా మంది అభిప్రాయాలు మారినట్లే సినిమా విడుదలైన తర్వాత సాయి పల్లవి నటన చూసి విమర్శించే వారు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకవైపు ట్రోలింగ్ కొనసాగుతూ ఉండగా, మరోవైపు సాయి పల్లవికి మద్దతుగా అభిమానులు భారీ ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఆమె చిరునవ్వు, హావభావాలు, సహజమైన నటన, పాత్రల ఎంపికలో చూపించే నిబద్ధత గురించి ప్రస్తావిస్తూ ట్రోల్స్ కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సీత పాత్రలో గ్లామర్ కంటే అమాయకత్వం, కరుణ, త్యాగం, ఆత్మగౌరవం ముఖ్యమని, ఆ లక్షణాలను తెరపై సహజంగా చూపించగలిగే నటి సాయి పల్లవేనని అభిమానులు వాదిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం చారిత్రక, పౌరాణిక పాత్రలకు ప్రేక్షకుల్లో ఉండే భావోద్వేగాల కారణంగానే ఇలాంటి విమర్శలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రామాయణ పార్ట్ 1 విడుదలకు ముందే సీత పాత్ర చుట్టూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం గాని, సాయి పల్లవి గాని ఈ ట్రోలింగ్ పై అధికారికంగా స్పందించలేదు. సినిమా విడుదలైన తర్వాత సీత పాత్రలో సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ట్రోలింగ్, మద్దతు రెండు సమానంగా కొనసాగుతూ ఉండడంతో రామాయణ పార్ట్ 1 సినిమా విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.